హాయ్ అండి, పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది నేను చేయలేదండి, లతా మమతానే చేశారు. కబాబులు పెట్టిన రోజే ఈ వీడియో కూడా పోస్ట్ చేశారు. క్యాప్సికము, టమాటా, క్యారెట్, ఉల్లిపాయలు, ఇక్కడ బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మైదా పిండిలో ఈస్ట్ ఉంటే ఈస్ట్ వేసుకోండి, ఈస్ట్ లేకపోతే బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ కూడా లేకపోతే ఈనో పౌడర్ వాటర్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు. చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. పైన ఆయిల్ వేయటం వల్ల క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది పిండి. బయట కొన్న వాటి కంటే ఇంట్లో చేసుకుంటే హెల్తీ కాబట్టి ఇంట్లోనే ట్రై చేసుకోండి ఇలా. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి 2 పిజ్జాలు వస్తాయి. చపాతీ పిండి కన్నా చాలా మందంగా చేసుకోవాలండి. కింద రొట్టె ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ వేసుకొని కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ జల్లుకొని మనం చేసుకున్న చపాతీని దాని మీద పెట్టుకొని కూరగాయలన్నీ యాడ్ చేసుకొని ఒక దాక పెట్టుకొని ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని అడుగున గ్లాస్ బార్లు ఇచ్చుకొని దాని మీద పిజ్జా పెట్టుకోండి. మాకైతే ఒక 20 to 30 మినిట్స్లో పిజ్జా రెడీ అయిపోయింది. చూసారంటే యమ్మీ యమ్మీ పిజ్జా ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.